తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీని వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటన చేయాలన్నారు. అలాగే పంటలో ఎండిపోయిన కష్టాల్లో ఉన్న రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందన్న పెద్దలు ముందే చెప్పారన్న కేటీఆర్ నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. కేసీఆర్ 10,000 ఎత్తాను, నేను 15,000 ఎత్తా అన్నావు. మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు. ఇంకా చాలా చెప్పిండు కథలు. మా ముసలోళ్ళందరికీ 2కి ఇస్తా, 4,000 ఇస్తా అన్నావు. దమ్ము ఉంటే మొగాడివైతే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా. మాట్లాడితే మొగోడు అయితే సీట్లు గెలువంటాడు అంటే గెలిస్తే మొగోడు, ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సాగు దెబ్బ తినలేదా దేశమంతా? ఎవరినంటున్నావు, ఏమంటున్నావు? నిన్న మాట్లాడుతావు ఆయనకు ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిరుగుతాడు. నిన్నేదో మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో, నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే? అయ్యావా 2 పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేరా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అన్నగారి పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. సుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగలో కూర్చొని ఇంటికి వెళ్ళినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే.